దశాంతర్దశలంటే? అంటే ఇది పరాశరుడు ఈ యొక్క పద్ధతిని సృష్టించాడు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దశ ఇన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పాడు. మనం ఉదాహరణ చెప్పుకుందాం. అశ్వినికి అశ్విని మఖామూల కేతువు, భరణి పుబ్బ పూర్వాషాఢ శుక్రుడు, ఆ తర్వాత కృత్తిక ఉత్తర ఫల్గుని ఉత్తరాషాఢ రవి, అట్లాగే రోహిణి శ్రవణం మనకు వచ్చేసే హస్త చంద్రుడు, ఇట్లా చెప్పుకొచ్చాడు ఆయన. ఇలా చెప్పుకొచ్చినప్పుడు కేతు గ్రహానికి 7 సంవత్సరాలు దశాశేషం అని, అట్లాగే శుక్రుడికి 20 సంవత్సరాలు దశాశేషం అని, అట్లాగే రవికి 6 సంవత్సరాలు దశాశేషం అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వచ్చి దాని లోపల కూడా అంతర్దశలను విభజించి ఈ 6 సంవత్సరాల రవి దశలో ఇంతకాలం పాటు ఈ గ్రహం యొక్క దశాంతర్దశలు ఉంటాయి, ఇలా ఈ రకంగా ఉంటాయని చెప్పారు. అది సృష్టించి ఇచ్చిన మనిషి పరాశర మహర్షి. అది అమేజింగ్ అనాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే. అది కరెక్ట్గా చెప్పాలంటే అత్యాశ్చర్యకరం. అది ఆయన ఎలా చెప్పాడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. దానికి మూలాధారం ఏంటి, ఆయన పరిశోధన ఏంటి అనేది ఎవరికీ తెలియదు. మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళని ద్రష్టలు అంటారు ఋషుల్ని. అంటే కొన్ని పరమసత్యాల్ని వాళ్ళు ఆటోమేటిక్గా దర్శించి వాళ్ళు చెప్పగలిగారు. అది మనకు అంతు చిక్కదు. కానీ ఆ యొక్క దశలను, అంతర్దశలను, విదశలను, ప్రాణదశలను, సూక్ష్మదశలను ఇవన్నీ అనుసరిస్తూ పోతూ ఉంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి మనం వాటిని తీసుకోవడమే. అది సృష్టించిన పరాశర మహర్షి లాంటి మహానుభావుడికి, ఆయన తర్వాత దాన్ని ముందు తీసుకొచ్చినటువంటి అనేక మంది శాస్త్రంలోని వృద్ధులకు, పెద్దలకు అందరికీ కూడా పాదాభివందనాలు. వారి వల్లనే ఈ యొక్క మహా సైన్సు ముందు కొనసాగుతోంది. వారి దయవల్లే కదా మీరు అన్నం తింటున్నారు. అందులో సందేహం ఏముంది? ఓకే, రెండో మాటలేదు. అన్నం తింటున్నానేనని చెప్పి నేను ఊరుకోనండి. నేను తినే ప్రతి మెతుకు కూడా వారి భిక్ష అనే అంటాను. ఓకే, కృతజ్ఞతాభావం ఉంది మీకు. అదే ఉందండి, ఎప్పటికీ ఉంటుంది. నా ఆఖరి శ్వాస దాకా తల్లిదండ్రుల మీద, తాత ముత్తాతల మీద, గురువుగారు వాళ్ళ పట్ల ఆఖరి శ్వాస వరకు ఉంటుంది.